మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పంచమి తిథి. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు దగ్ధయోగం, అందుకే ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు. పుణ్యఫలాన్ని పొందేందుకు ఈరోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అని జపించాలి. దీంతో ఆరోగ్యంతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాల్ని తీసుకోగలిగే శక్తి కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం మంచి మార్గంలో సాగేందుకు మనం మంచి ఆలోచనలు చేయాలి. మంచి మార్గానికి మంచి ఆలోచన వెలుగుల్ని విరజిమ్మే మార్గదర్శి లాంటిది. కానీ కొందరు పిన్న వయసులోనే చెడు ఆలోచనలతో తమ జీవితం చెడు మార్గం పట్టేలా చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అది వారికి దుష్ఫలితాలు ఎదురైతే తప్ప తెలియదు. అందుకే అందరూ మంచి ఆలోచనలతో సాగితే జీవన మార్గం అంతా వెలుగుల్ని విరజిమ్మే చక్కని పూబాట అవుతుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక కుటుంబం వ్యవసాయాన్ని సాగిస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. అలా జరుగుతుండగా ఓసారి ప్రకృతి విలయానికి పొలంలోని పంట నీటి పాలైంది. అయినప్పటికీ ఒక మాసానికి సరిపడా గ్రాసాన్ని ఇంట్లో దాచి ఉంచడం వల్ల వారు రోడ్డున పడే పరిస్థితి రాలేదు. మనం కూడా జీవితంలో డబ్బునైనా మరే ఇతర సంపదనైనా వృధాగా ఖర్చు చేయకూడదు. రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త అనేది ఎంతో ముఖ్యం. కనుమ ప్రత్యేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గోవును దర్శించుకుని గ్రాసాన్ని అందించాలి. గోపూజ, గోసేవ చేస్తే విశేషమైన ఫలితాలు మన సొంతమవుతాయి. శుక్రుడి అనుగ్రహం వల్ల మనకు సౌందర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి శుక్రుడికి ప్రియమైన బొబ్బర్లను ఈరోజు సేవించాలి. జన్మకుండల్లో శుక్రగ్రహం ఉంటేనే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది సాధ్యమవుతుంది. కనుమ పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి పట్టిన నరదిష్టి తొలగిపోయేందుకు ఈరోజు కొబ్బరికాయ 2 కళ్ళు కనిపించేలా జుట్టు తీసి దానిపై హారతి కర్పూరాన్ని ఉంచి వెలిగించి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అనంతరం హారతి కర్పూరాన్ని గుమ్మం ముందు వేసి కొబ్బరికాయను పారే నీటిలో పడవేయాలి. సాధ్యం కాని వారు కొబ్బరికాయను పగలగొట్టి కోతులకు కానీ మరే జంతువులకైనా కానీ అందించాలి. లేదా కొబ్బరికాయను పగలగొట్టి ఎండబెట్టి పిడకపై వేసి వెలిగించి సాంబ్రాణితో ఇల్లంతా ధూపం వేయాలి. కొబ్బరికాయ అందుబాటులో లేనివారు ఏకదళ ధాన్యాలతోనైనా దిష్టి తీయవచ్చు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య ఆయు ప్రాప్తికి దోషాలు దూరమయ్యేందుకు ఈరోజు ఉదయాన్నే నాగపడగతో కూడిన శివలింగాన్ని పాలతో నీటితో అభిషేకించి నానబెట్టిన బియ్యం, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక మరో విషయం ఏమిటంటే శోభకృతనామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి తల్లిదండ్రులకు ఒకే కొడుకుగా పుట్టిన వారికి దోషాన్ని కలిగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటిదేమీ లేదు. అందరూ నిర్భయంగా ఉండవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి
దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.